వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈజ్ విశ్వలక్కీ ఛానల్, యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసి బెండకాయ చారు. మేము అలాగే అంటాం, బెండకాయ చారు. ఏ విధంగా చేస్తాము ఈరోజు చూపిస్తాం. ముందుగా బెండకాయలు 1/2 kg తీసుకొని, తర్వాత టమోటా 2, ఎర్రగడ్డలు 2 కోసి పెట్టుకోవాలి. తర్వాత ఇలా కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్లు నూనె పోసుకొని, మనము కోసి పెట్టుకున్న బెండకాయలు వేసుకున్న తర్వాత బాగా ఆ నూనెలో బాగా వేయించుకోవాలి. అప్పుడప్పుడు అలా వేయించుకుంటూ ఉండాలి. 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చాలా సింపుల్ వంట. ఎవరైనా బ్యాచిలర్గా ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా బెండకాయలు ఫ్రై చేసుకొని చూశారు కదా. ఇవి కొంచెంసేపు అలాగే ఉంచి మనము ఇప్పుడు ఏం చేద్దామంటే మసాలా రెడీ చేసుకున్నాం. ఏ విధంగా చూద్దాం పదండి. చూశారు కదా, ధనియాల పొడి, మసాలా, కారం పొడి, పసుపు, తెల్లగడ్డలు, కొబ్బరి, తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా. తర్వాత వచ్చి మనం చేసాం కదా, ఇవి బాగా వేయించుకున్నాం కదా బెండకాయలు. అవి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇంకా మిక్సీకి వేసి, చూసారు కదా, ఈ విధంగా మిక్సీకి వేసాము. మిక్సీ పట్టుకున్నాం. ఈ మిక్సీ అంటే మిక్సీలో వచ్చేసి వాటర్ వేయకూడదు. వాటర్ వేయకోకుండా పొడిగా చేసుకోవాలి. ఇలా వాటర్ వేయకూడదు. ఈ విధంగా పొడి చేసిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా బాండీ పెట్టుకున్నాం. ఇలా బాండీ పెట్టుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి, సాసులు వేసుకొని, ఆవాలు వేసుకొని, తర్వాత వచ్చేసి ఆనియన్ 2 కోసుకున్నాం కదా. ఆనియన్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, ఈ ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఆ విధంగా అప్పుడప్పుడు అలా కలుపుతూ ఉండాలి. కలిపెట్టకపోతే మాడిపోతాయి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా. తర్వాత వచ్చేసి మనము 2 టమాటా తరిగి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వాటిలోకి వేసేయాలి. వేసుకొని దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. లేకపోతే మళ్ళీ ఇది పచ్చివాసన వస్తుంది. బాగా వేయించుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బెండకాయలు అది కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంత బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూశారు కదా, బాగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి
మనం అంతా మిక్సీ చేసుకున్నాం కదా పొడి మసాలా అందులోకి వేసుకోవాలి. పౌడరు మనం వేసుకున్నాం కదా మసాలా మిక్సీకి వేసుకున్నది అది బాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేటట్లు. చూసారు కదా, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వాటర్ ఒక గ్లాస్ పోసుకున్నాం, ఎందుకంటే ఉడకాలి కదా అందువలన. చూసారు కదా, మనం తగినంత ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ తగినంత వేసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ కూడా వేసుకున్నాం రొంత. ఇప్పుడు తగినంత వేసుకున్నాం, చూసుకొని మళ్ళీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి, చూసారు కదా ఉడుకుతుంది, బాగా ఉడుకుతుంది. చూసారు కదా, చిక్కగా ఉడకపెట్టుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో ఉడికిందో. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. ఇంకా బెండకాయ చారు అయితే రెడీ అయిపోయింది. ఇంకా వడ్డించుకొని తిన్నాం పదండి. ఎట్లుందో చూద్దాం. ప్లేట్లో పెట్టుకున్నాం, ఎలా ఉందో చెప్తాను. చాలా చాలా బాగుందండి, సూపర్గా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వాన పడింది, నానిపోయి వచ్చాను, అందుకే సలైతే అంటే జెర్కీ వేసుకున్నాను. చాలా చాలా బాగుంది. సర్లే అనేసి ఇప్పేసినాను జెర్కీ, అది సరిగ్గా లేకుంటే. చూసారు కదా, చాలా చాలా బాగుందండి, సూపర్ టేస్ట్గా ఉంది. అన్నీ కరెక్ట్గా వేసుకున్నాము. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంది. వేడి వేడి అన్నంలోకి ఇది కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుందండి. ఏమంటే మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. చాలా చాలా బాగుంది. సరే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటా, బాయ్.